మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అన్న మట్కా నేను ప్రతి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఆరోగ్యం మంచి కాదు గుట్కా. నేను చూసా మట్కా నిజంగా అమ్మాయిని ఎప్పుడు అడగదు ఏజ్. ఈ సినిమాలో తన అందంతో చంపేసింది నిజంగా వరుణ్ తేజ్. తన లుక్స్ ఉంటాయి బాయ్, సినిమాకి చాలా ప్లేస్ ఉంది అన్న. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి, సినిమాలో మంచి స్టోరీ అంటే కొన్ని పాయింట్ చూపించారు భయ. అంటే మట్కా ఏంది, మట్కా ఏ రకంగా ఆడుతారు, ఏ రకంగా నష్టపోతారు, మెయిన్గా పేదవాళ్ళు ఎట్లా నష్టపోతారని పాయింట్ చూపించారు. నిజంగా వరుణ్ తేజ్ అన్న కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. తన లుక్స్ అయితే అబ్బా మామూలు అంటే ఒక కూలోడు లాగా, ఒక రైతు లాగా, ఐ మీన్ అంటే ఒక లీడర్ లాగా, ఒక గ్యాంగ్స్టర్ లాగా ఎలా ఉన్నదని సినిమా చాలా బాగుంది. నిజంగా వరుణ్ తేజ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మట్కా అనడం కన్నా కూడా గద్దల్కొండ గణేష్ పార్ట్ 2 అని చెప్పొచ్చు అన్న. కరుణ కుమార్ నిజంగా మంచి డైరెక్టర్, మంచి వినబడే పేరు అన్న. నిజంగా పలస లాంటి సినిమా అందించి పలసల అంతకు మించిన సినిమా అనేది మట్కా చాలా బాగుంది. ఒక సీన్ ఉంటుంది భయ, నిజంగా కేజీఎఫ్ను దాటిపోతున్న ఫీలింగ్ వస్తుంటుంది అన్న. అంటే ఏంటంటే సినిమా కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి, తర్వాత సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎట్లా యాంటీ అవుతుంది, గవర్నమెంట్ ఎట్లా పోరాడి అనేది సినిమా పాయింట్. నిజంగా చెప్తే స్పాయిల్ అవుతాయని నేను చెప్తాను. అన్నం లేస్తాం కూర ఈ సినిమా తన అందరం చంపేస్తాం భయ మీనాక్షి చౌదరి. చాలా చాలా బాగుంటుంది అన్న. బీజం అన్న జీవి ప్రకాష్ వామ్మో అసలు అనుకోలేదు ఈ రకంగా ఉంటుంది అని. నిజంగా ఇప్పుడు చాలా సినిమాలు బీజం అందించా, కానీ సినిమాకి ఎంట్రీ గానే మన టైటిల్ పడుతుంది అన్న. టైటిల్ పడితే బీజం పడుతుంది భయ్య. అబ్బా చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా అంటే నిజంగా చింతపండు రసం బ్యారమిస్ కాసం అని చెప్పుకోవచ్చు. బెల్లం అల్లం డైరెక్టర్ సలం 100% బ్లాక్ బస్టర్. రాసి పెట్టుకోండి, వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ మూవీ. నిజంగా చెప్తానా నన్ను దయచేసి నా రిక్వెస్ట్ అన్న, ప్లీజ్ దయచేసి నువ్వు ప్యాన్ ఇండియా మూవీ తీయు. నీ కంటెంట్ కట్అవుట్ ఏం కట్అవుట్ అన్న, మామూలు కట్అవుట్. దయచేసి నీళ్ళు అంటాడు ప్యాన్ ఇండియాలో అడుగు పెడితే మాత్రం ప్యాన్ ఇండియా దద్దరిపోతే షేక్ అయిపోతే. దయచేసి వరుణ్ నాకు రిక్వెస్ట్ చేస్తాను యాజ్ ఎ ఫ్యాన్గా, మీరు ప్యాన్ ఇండియా మూవీ తీయాలి 100% ప్యాన్ ఇండియాలో మన మార్క్ కనిపించాలని కోరుకుంటున్నాను. ఓకే డన్. సో మట్కా మూవీ గురించి అండ్ నా లైఫ్ లో నేను ఆడిన మట్కా గురించి దగ్గర పోలికలు ఉన్నాయి. ఐ హావ్ టు టెల్ ఇట్ రైట్ నౌ. సో నేను మట్కా ఆడి 3,000 గెలుచుకున్నా, 30,000 లాస్ అయింది. దాని తర్వాత ఈ సినిమా చూసి సంపాదించుకుందాం అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది మట్కా అసలే ఆడకూడదు అని చెప్పేసి. సో ఇందులో హీరో ఏ విధంగా ఉంటుంది, వాసు క్యారెక్టర్, ద నేమ్ ఆఫ్ ద వాసు, వాట్ హీ డిడ్ టు ద మూవీ అనేటువంటి, మీకు పని కావాలి అంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి. ఈ కాన్వర్సేషన్ తో అతను డాన్ అయ్యాడా, గాడ్ ఫాదర్ అయ్యాడా అనేటువంటిది కథ. వరుణ్ గారు రోల్ కంటే వరుణ్ గారు స్వాగ్, ఒకవేళ స్వాగ్ లేకపోతే మళ్ళీ సినిమా పోయేది. ఇందులో ఇంటర్వెల్ కంటే ముందు ఏమైనా హైలైట్ సీన్స్ ఉన్నాయా అంటే చేతులు నరికే సీన్ హైలైట్ ఉంది. తాజ్ మహల్ కట్టిన తర్వాత చేతులు ఎందుకు నరికారో అర్థమైంది నాకు. ఆ సినిమా చూస్తే, ఆ సీన్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడైతే అక్కడ జరిగినటువంటి ఆ కూర్చున్నటువంటి 5 మంది క్యారెక్టర్లలో ఒకవేళ వరుణ్ బాబు గారి ఎక్స్ప్రెషన్స్ కి అవతల ఆర్టిస్ట్ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ అది పేలేది కాదు. అక్కడ కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇంటర్వెల్ కంటే ముందు ఏదైనా సీన్ చెప్పుకోవాలంటే అది చేతులు నరికే సీనే. దట్స్ ఇట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కూడా అనవసరమైన లీడ్ లేదు, అనవసరమైన ల్యాగ్ లేదు, అనవసరమైన సోది లేదు, ఏమీ లేదు. పార్ట్ 2 ఉందా అనేటువంటి కాన్సెప్ట్ కింద వదిలేస్తారు సినిమా. యా అఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్, దోమలు కొట్టే హిట్ కాదు, అర్థమైందా? సినిమా బాక్స్ ఆఫీస్ హిట్. ఓకేనా? నిజంగా ఆ స్వాగ్ నేను చెప్తున్నా, ఆ స్వాగ్ లేకపోతే మళ్ళీ సినిమా అయ్యేది కాదు. స్వాగ్ లేకపోతే గద్దలకొండ గణేష్ కంటే బ్రహ్మాండంగా ఉంది ఇది. కాకపోతే ఏంటంటే గద్దలకొండ గణేష్ కి దీనికి వేరియేషన్స్ ఏమంటే ఆయన వెనకాల బలం పబ్లిక్ ఉంటారు, ఇందులో సింగిల్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్. అది. అండ్ రేటింగ్ కావాలా, మట్కా ఆడేటప్పుడు సింగిల్, డబుల్, 3, 4 డిజిట్స్ ఉంటాయి. నేను 4 ఇస్తున్నా. ఓకేనా? రైట్.